చెప్పండి, ఏమేమి చెప్పండి. మెడ నొప్పులు దీంతో భుజంలోకి వస్తుంది నొప్పి, కానీ కాలుకి వస్తుంది. కాళ్ళు బాగా నొప్పులు వస్తుంది, మోకాలు నొప్పి బాగుంది. మార్నింగ్ లేవగానే నడవడానికి వస్తలేదు నాకు. ఒక 5 minutes తర్వాత కూర్చొని తర్వాత నడుస్తుంది. వయసు ఎంత మమ్మీ? 28. సో మోకాలు నొప్పులు, మెడ నొప్పులు నేను ఓకే అమ్మా. ఇలా పట్టుకునేది కాబట్టి ఇదంతా చిన్నప్పుడు స్కూల్ బ్యాగులు బాగా మోసిరా, కొంచెం బెండ్ అయినట్టుంది. ఓకే, అనుకుంటున్నది. నేను చూస్తా. వాయిస్ చిన్నగా వస్తా లేకపోతే అంతేనా? కొంచెం స్పైనల్ బెండ్ అయిందమ్మా మీకు, ఎందుకంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అదే అదే ఆ ప్రాబ్లం అయింది, అది దానివల్ల మీకు ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఓకే, ఏం కదండి ప్రాబ్లం. అందరికి మెడ నొప్పులు లేదు తల్లి. డోస్ వచ్చింది తల్లి. ఓకే, డోస్ పెట్టమ్మా ఫ్రీగా ఉంటుంది. రిలాక్స్. ఓకేనా తల్లి, మంచిగా సౌండ్. ఓకే, డోస్ పెట్టమ్మా. ఇటు తల్లి, భుజాలు ఇటే ఉంచు. ఓకే, ఫ్రీ వదిలిపెట్టాలి, లూజ్ వదిలిపెట్టాలి. రిలాక్స్. ఓకేనమ్మా. ఓకే, ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు మేడం పిల్లలు పిల్లలు తల్లి ఫ్రీగా ఉందా? ఓకే, తల్లి లూజ్ వదిలిపెట్టా. లూజ్ లూజ్. ఓకే, రోజు వదిలిపెట్టండి. రోజు వదిలిపెట్టా. ఓకే, ఇప్పుడు లేపుతాను. మెడిసిన్స్ తో లూజ్ ఉంది కదండి. ఇప్పుడు వాటర్ రావడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఫ్రీ ఉందా లేదా? ఓకే, అన్నీ పట్టేసినాయి అంతే. ఓకేనా? లూజ్ పెట్టండి. లూజ్ కూడా నైస్. ఇప్పుడు ఇంకా ఫ్రీగా అయిపోతుంది సార్ మీకు, కంప్లీట్ లూజ్ అయిపోతుంది. లూజ్ కూడా లూజ్. ఓకే, ఇప్పుడు చూస్తే ఇంకా ఫ్రీ ఉంటుంది. అయితే మేడం ఓకేనా? హ్యాపీనా? ఇట్లా పెట్టిన ఎంత పట్టుకోవాలి, చేతులు లేదు ఫ్రీ. ఓకే, ఇట్లా 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 ఈ ఫింగర్స్ ఏం పెట్టారు మేడం? ఈ ఫింగర్స్ ఓన్లీ. ఓకే, ఫ్రీ ఏం పెట్టామా? లూజ్ రా, లూజ్. బ్రీత్ ఇన్, అవుట్, రిలాక్స్. ఓకేనా? ఇటు కూర్చోరా, కూర్చో. చెయ్యలేదు, ఈ చెయ్యలేదు. ఫ్రీగా వదిలిపెట్టరా. ఓకే, లూజ్రా. ఫ్రీగా కొంచెం తల వెనక ఫ్రీగా. రిలాక్స్ రిలాక్స్. ఫ్రీ వదిలిపెట్టరా. ఓకేనా? లూజ్. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇంకా ఫ్రీ ఉంటుంది మీకు. ఓకే, ఇంకో కొంచెం యోగా చెప్తుంది. పైకి పడుకో. ఇప్పుడు అంత ఫ్రీ ఉంది కదా, పైకి పడుకోదండి. పైకి పడుకో. చిన్న చిన్న సెట్టింగ్స్ తల్లి అంతే. ఆ సెట్టింగ్స్ వేసేస్తే కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. పడుకో. ప్రతి దానికి మీరు చాలా వరకు పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఎప్పుడు కూడా వాడద్దు. పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్. ఓన్లీ మన దగ్గరికి వెళ్ళే సిగ్నల్స్ కడిగేసి పెయిన్ ఆఫ్ చేస్తాం తప్ప టోటల్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు పెయిన్ కిల్లర్స్.
పెట్టే పట్టకపోతుంది రోజు పట్టు. ఈ వేలు కూడా నేను ఇటు పోతాను తల్లి, ఇట్లా వేసుకోవాలి ఎక్సర్సైజ్. చిన్నప్పుడు ఎట్లా ఉందా కానీ చేసుకోవాలి నువ్వు కూడా. రేపు రాను 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 ఏమవుతుందంటే ఇంకా మొత్తం పోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తా అంటే స్ట్రేట్ అవుతుంది. ముప్పై పెడుతుంది తల్లి, చేయాలి. ఇది ఇది ప్రాబ్లం ఉంది నీకు. కానీ నువ్వు చేస్తాంటే వస్తుంది తల్లి. ఇది నువ్వు రాదనుకోకు, వస్తుంది, నో ప్రాబ్లం. ఇలా వస్తుంది. నేను నెగ్లిజెన్స్ వాళ్ళు ఇటు పోయింది తప్ప నీకు ఏం కాదు. కానీ రాను రాను ఏమవుతుందంటే నీకు అడుగు సరిగ్గా పడదు. ఇట్లా ఉన్న కొద్ది అడుగు సరిగ్గా పడదు, గుర్తుపెట్టుకో. ఇది క్లియర్ చేసుకో ఫస్ట్, ఓకేనా? అది కుదిరు కొంచెం ఇది ఫోల్డ్ చేయరు, ఇది ఫోల్డ్ లూజ్. ఓకే, ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. లూజ్ వదిలిపెట్టి ఫ్రీగా రిలాక్స్. ఓకే, అది జరుగుతుంది కొంచెం. ఇది ఫోల్డ్ చేయాలి, రిలాక్స్. ఇది ఫోల్డ్ చేస్తాం, చెయ్యి లూజ్ తల్లి, ఫ్రీ, రిలాక్స్ రిలాక్స్. స్ట్రేట్గా అనుకో తల్లి, స్ట్రేట్గానే అనుకో. ఒకసారి కాలు పక్కకుండా మంచిగా తల్లి ఒకటి. తల్లి లూజ్ వదిలిపెట్టమ్మా. లూజ్ ఫ్రీ వదిలిపెట్టాలి. లూజ్ 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 అంటే ఒక్కదాన్ని నువ్వు లూజ్ వదిలిపెట్టాలి. శ్వాస తీసుకోము ఒకసారి, వదిలేసి లూజ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అది నేర్చుకోలే మొత్తం, ఓకేనా? ఓకే, ఇప్పుడు చూసుకోవాలి ఎంత ఫ్రీగా ఉంటుందో. ఇది కాలు బయటికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా చెప్పు తల్లి? ఇప్పుడు ఓకే. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్. బిఫోర్ ట్రీట్మెంట్ ఎట్లా, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే అప్పుడు మెడిసిన్ వాడినప్పుడు మాత్రమే తగ్గింది. ఇప్పుడు వాడక ముందే నాకు పద్ధతి అనిపించింది. వాటర్ కూడా తాగడానికి కదా. ఓకే, ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకేనా, నో ప్రాబ్లం. జీవన్ హ్యాపీగా.